मेरे से जीतने के लिए बड़ा पहलवान आया है। You have no heart, Telugu? कहाँ है साला? Ra Telugu, get up. I want to see how you fight with me. Come on, get up, Telugu. ఏమైందా నీకు? ఏదో మూడోట్లో ఉన్నావు, మర్చిపోయావా? ఇది నీ లైఫ్ గోల్ రా. లేకు అటాక్ చేయరా. నా వల్లే నీ కెరీర్ ప్రాబ్లం లో పడింది. కానీ నేను చెప్తున్నాను, మళ్ళీ నీకు అవకాశం వస్తుంది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. నీ లక్ష్యం సాధించి తీరుతావు. నేను కళ్ళారా చూస్తాను. ఐఎమ్ ష్యూర్. ఆంధ్ర దెబ్బ, ఇది రాయలసీమ దెబ్బ. రా! ఇది తెలంగాణ దెబ్బ. రా! ఇది తెలుగువాడి దెబ్బ. ఇదిరా, ఇది కట్టుకుంటే నా బంగారం బంగారంలో ఉంటుంది. ఏమా? చిన్నప్పటి నుంచి నాకేం కావాలో నువ్వెప్పుడూ అడగలేదన్నయ్యా. ఇప్పుడేంటి కొత్తగా? నాకేం కావాలో నాకంటే నీకే ఎక్కువగా తెలుసు. నీకు నచ్చింది ఇవ్వన్నయ్యా, నవ్వుతూ కట్టుకుంటాను. నన్ను క్షమించమ్మా. తెలుసో తెలియకు నేను బాధ పెట్టాను. నువ్వు లేకపోతే నేను ఉండలేనురా. ఏమైందిరా? నచ్చిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడే తెలుస్తుందన్నయ్య. చూసారా పూజకి మీరంటే ఎంత ఇష్టం. నాలో నేను అయినా నువ్వు
నమస్కారం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈమె నా భార్య. నమస్తే అండి. మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలని వచ్చామండి. చాలా సంతోషం. లక్ష్మి, నమస్కారం అమ్మా. మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను. మీరు క్షమించి నా చెల్లెలు పెళ్లికి రావాలి. మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళలాగేగా. హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుడు కూడా కొడుకు కోసం అల్లాడిపోయాడు. అలాగే మీరు మీ చెల్లెల ప్రేమకు బానిసైపోయి అందుకేగా ఈ గొడవ అంతా జరిగింది. నీ పోలికి చాలా అసహ్యంగా ఉంది. మళ్ళీ ఏదో గొడవ తెచ్చిపెట్టేటట్టున్నా. అంతేనంటావా? నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. మీరుండండి, టీ నేను పెడతాను. నీకు వంట చేయడం కూడా వచ్చా? నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. మాకు అదృష్టం లేకుండా పోయింది. మీ ఇద్దరి మధ్యన జరిగిందంతా నిజమై ఉంటే బాగుంటుందనిపిస్తుంది. నేను వెంకీహే కదమ్మా, నీకు తల్లిగా ఒక మాట అడుగుతున్నాను. నిజం చెప్తావా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా? టీ చాలా బాగుందండి. పూజ పెట్టిందండి. ఆ, వద్దమ్మా, మా వెంకటప్ప నాయుడు బతికున్నప్పుడు ఇద్దరం కలిసి గంటకొక టీ తాగేవాళ్ళం. ఆయన పోయిన తర్వాత నేను టీ తాగడమే మానేశాను. ఈ వయసులో కూడా ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం అండి. అదేనమ్మా అనుబంధం అంటే. పూజ బయలుదేరదామా? వస్తామండి. థ్యాంక్ యూ. మంచిది. పూజ, 1 minute. ప్రేమ తొలి ప్రేమ నీ చిరునామా ఏదంటూ నిన్నే వెతుకుతున్నా, నువ్వే దారి చూపించు. కసిరే నడి రాతిరి ఎటుగా నిన్ను దాచినా చేరగలేనా? లోకం నలువైపులా ఆపే గిరిగీసిన దూసుకురాలేనా? జతగా నడిచిన నిన్నటి అడుగే నీ కోసం వస్తున్నా. ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది. చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది. నాతో నేను, నాలో నేను, అయినా నువ్వు నాతో లేవు. స్వామీజీ, ఈయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయగలరా? మెడిటేషన్ థెరపీ చేస్తే మళ్ళీ మన లోకానికి వస్తాడు. మెడిటేషన్ థెరపీయా? నేను ఇంకా కరెంట్ షాక్ ఇస్తారేమో అనుకున్నాను గురుగారు. సార్ మీరు ఎన్నైనా చేయండి, నిజం అబద్ధం అవదు, అబద్ధం నిజం అవదు. మెడిటేషన్ అంటే అది ఎక్కడ? పదండి వెళ్దాం. ఆగు నాయన, నువ్వు వెళ్లాల్సింది అటు కాదు, ఇందులో. ఇందులో నేను ఎలా పడతాను స్వామీజీ? అతనికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది, కొంచెం సహాయం చేయండి నాయన. కొంచెం సహాయం చేయండి నాయన అంటున్నారు. ఇది ఏమైనా పావుల వడ్డీకి బ్యాంకు రుణాలా స్వామీజీ? సహాయం చేయండి సహాయం చేయండి అంటున్నారు. దానిలో నేను ఎలా కూర్చుంటానండి? కూర్చుంటే ఊపిరాడకి చస్తాను. నువ్వేనా చెప్పమంటే? పదండి. ఈ ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతివాడు ఇలాగే మాట్లాడతాడు. ఇది పిచ్చివాడిని అందులోకి నెట్టేయండి. అరిచి అరిచి ఏదో ఒక టైంలో మన లోకానికి వచ్చి మనలాగే ప్రవర్తిస్తాం. భయపడాల్సిన పని లేదమ్మా.